వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చిల్డ్రన్స్ డే కదా, అందుకే మా పేరెంట్స్ మమ్మల్ని F2 ఫన్ ఫ్యాక్టరీకి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఆచిపల్లి దామరాపేటలో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి, దీని పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. మీదే స్ట్రైట్గా వెళ్ళిపోయింది పైకి. అక్కడ ముందు స్టెప్స్ ఉంటాయి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్టెప్స్ ఎక్కేసి మీరు స్టెప్స్ ఎక్కేసి ఇంకో ఇక్కడ బయట చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి. వెళ్ళేపై సాక్స్ వేసుకొని వెళ్ళండి, లేకపోతే ఇక్కడ 20 రూపీస్ పెట్టి సాక్స్ కొనుక్కోవాలి. ఇక్కడ 150 రూపీస్ ఒక మనిషికి 150 రూపీస్ 1 అవర్ ఆడుకోవచ్చు. చూడండి, అక్కడ నాకు బెలూన్ ఇచ్చింది, బ్లూ కలర్ బెలూన్. నా ఫేవరెట్ కలర్ బ్లూవే. పైన నేను లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఒక బాస్కెట్బాల్ ఉంది. అక్కడ పింక్ షర్ట్ వేసుకొని ఒక అబ్బాయి ఉన్నా కదా, ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యి ఫ్రెండ్స్ చేసుకున్నాం. చూడండి, ఇదైతే ల్యాంపోయిన్ పైన బాస్కెట్బాల్. నా పైన ఎగ్గిరి కొట్టాలని నాకు చాలా కష్టంగా ఉంది, అందుకే నార్మల్గా కొట్టేశాను. ఇక్కడ కొట్టాలని దగ్గరికి వెళ్ళి కొట్టాను. ఈ ట్రాంపోలిన్ అయితే చాలా బాగుంది. ట్రాంపోలిన్ బాస్కెట్బాల్ ఇంకొకసేపు ఆడుకుందాం అనుకున్నాం కానీ మమ్మీ వాళ్ళు వద్దన్నారు. చూడండి, నేను చూసారా అకౌంట్ వెళ్ళిపోతున్నాగా, అకౌంట్ వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ట్రై చేస్తున్నాను. ఆ ట్రాంపోలిన్ పైన షాట్. ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్తున్నాను. ఈ ఫుట్బాల్లో చాలా అక్కడ గేమ్స్ ఉన్నాయి. మేమైతే వచ్చేవాడిని కొట్టాలి. అయితే చాలా నచ్చింది నాకు. ఇదే కాకుండా ఇవి కూడా ఉన్నాయి, అవి ఉయ్యాలి. వాటి నించుని వెళ్ళాలి. అది కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోల్డెన్ టాయ్స్ ఉన్నాయి. చూసాక నేను నాకు పరిచయమైన ఫ్రెండ్ ఎదురు కోరుతున్నాము వాటిని. చూడండి, నేనైతే మళ్ళీ బ్లూ కలర్ తీసుకోవడానికి వచ్చాను. స్క్రీన్ చాలా పెద్దగా ఉంది, ఈ కోరుతుంది ఒక్కొక్కసారి వెళ్ళట్లేదు. చూడండి, ఇక్కడైతే మైండ్ గేమ్స్ ఉన్నాయి, పజిల్స్. చూడండి, ఇంట్లో షారింగ్ ఎంత కష్టంగా ఉందో. దీని మంచి ఉయ్యాల ఉంది, దీనిపైన నించున్నాకి ట్రై చేస్తున్నాను నేను. చూసాక మొత్తానికి ఎక్కేసాను నేను. ఇంకా నాకు కొంచెం భయం వేస్తున్నది, ఎందుకంటే ఇది ఊడిపోయింది అనుకో మరి కింద పడిపోతాను నేను. చూడండి, నేనైతే స్టెప్పులు వేస్తున్నాను. అయితే కాళ్ళకి అద్దె వచ్చేస్తున్నాయి స్పాంజెస్. చూడండి, ఇప్పుడైతే నేను మళ్ళీ బాస్కెట్బాల్ ఆడుతున్నాను. సరే లోపల నుంచి కాకుండా బయట నుంచి చేస్తున్నా. అయితే ఇక మా ఫ్రెండ్ బ్యాచ్మేట్ అని చెప్పాను కదా, వాళ్ళు మేము బాల్తో కొట్టేసుకుంటున్నాము.
చూసాక డ్రాగన్స్ అక్కడ స్క్రీన్ మీద అయితే కొంచెం చంపేస్తున్నాను వాటిని. చూసా కదా నేను మా ఫ్రెండ్స్ ఎలా కొలుతున్నామో వాటిని.